చుక్కకూర పచ్చడి చేయడం చూడండి. ఫ్రెష్ చుక్కకూర 4 కట్టలు తీసుకోండి. వెల్లుల్లిపాయలు తొక్కు తీసుకొని ఉంచండి. పెద్దవి 2 ఉల్లిపాయలు పెద్దవి, 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి 4, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు చెక్కు తరగాలి సన్నగా. చెక్కకూర కడిగి ఉంచుకున్న చెక్కకూర, ఉల్లిపాయ, టమాటా, పోపు దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీయాలి. ముందుగా కళాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు ముందుగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేయాలి. అవి కాస్త వేగాక టమాటా, ఇవన్నీ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, కారం తగినంత కారం వేసుకొని కలపాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చిక్కుకూర వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టుకోవాలి. ఈలోగా నిమ్మకాయ సైజంత చింతపండు నానపెట్టుకోవాలి నీటిలో. తెలియదా? 1 స్పూన్ మెంతులు, మళ్ళీ చెప్పాలా, ఇక అందులో వేయడానికి ఈ పచ్చట్లో వేయడానికి పొడి రెడీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను శనగపప్పు, టేబుల్ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు, 4 స్పూన్లు ధనియాలు, కొంచెం జీలకర్ర, చిన్న ఇంగువ, ఇవన్నీ వేయించి పొడి చేసుకోవాలి. పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ మెత్తగా పొడి చేసుకోవాలి. చుక్కకూర బాగా ఉడికిన తర్వాత చూసాను తగినంత ఉప్పు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించి ఈ ఆడుకున్న పొడి వేసి దింపేయడమే. వేడివేడి దాని మీద పొడి వేసి దింపేయాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ పొడి వేసుకొని, ఈ పొడి ఎక్కువసేపు ఉడకకూడదు, చేదు వచ్చేస్తుంది.
కాబట్టి ఈ పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. చిక్కగా ఇంకేదో మరి మరిన్ని వంటల కోసం ఇంకేదో చెప్పాలి కదా మరిన్ని వంటల గురించి మరిన్ని. ఇది చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మరిన్ని వంటల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎదురు చూస్తూ ఉండండి.